పౌలు రాసిన వ్యక్తిగతమైన పత్రిక. అంటే పౌలు సంఘాలకు పత్రికలు రాశారు, అలాగే వ్యక్తులకు కూడా ఆయన పత్రికలు రాశారు. ఉదాహరణకు తిమోతి పత్రిక, తీతు పత్రికలు, తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక. అది తిమోతి అనే ఒక వ్యక్తికి రాయబడిన పత్రికలు. తీతు పత్రిక తీతుకు రాయబడింది. అలాగే ఫిలోమోను పత్రిక ఫిలోమోన్ అనే సహోదరుడికి రాయబడింది. ఫిలోమోను పత్రిక వ్యక్తిగతమైన పత్రిక. ఈ ఫిలోమోను గురించి మనము ఆలోచన చేస్తే, ఇతడు కొలస్సే స్థానిక సంఘ సభ్యుడు. మనము కొలస్సే పత్రిక చదివాం కదా. ఆ కొలస్సే పత్రికలో కొలస్సే పట్టణంలో ఈ ఫిలోమోను ఉంటాడు. ఈ కొలస్సే స్థానిక సంఘ సభ్యుడు అని మనం భావించగలం. దేనిని బట్టంటే, ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్కెప్పతో చెప్పుడి. అర్కెప్ప, ఈ అర్కెప్ప కొలస్సే పట్టణస్థుడు. కొలస్సే పట్టణంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సంఘపక్షముగా ప్రభుపక్షముగా కార్యక్రమాలు జరిగించే వ్యక్తి. ఈయనే మనకు ఫిలోమోను పత్రికలో కూడా దర్శనమిస్తాడు. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, మన సహోదరుడైన అప్పియకును తోటి యోధుడైన అర్కెప్పకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. కాబట్టి ఈ అర్కెప్ప కొలస్సే పట్టణస్థుడు. ఈ ఫిలోమోను కూడా కొలస్సే పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా రెండవ సంగతి, ఈ ఫిలోమోను యొక్క స్థితిని మనం ఆలోచన చేస్తే, కొలస్సే పట్టణంలో ఉన్న సంఘము ఫిలోమోను ఇంట్లో కూడుకుంటూ ఉంటారు ఆరాధన కొరకు. ఫిలోమోను ఇంట్లో సంఘం కూడుకుంటూ ఉంటుంది. అందువల్ల 2వ వచనంలో నీ ఇంటనున్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు. సంఘం నీ ఇంట్లో ఉంటూ ఉన్నారు, సంఘం నీ ఇంట్లో కూడుకుంటూ ఉన్నారు. అది సంగతి. ఈ 3వ సంగతి, ఈ ఫిలోమోను తన ఇంటనున్న సంఘమును ప్రేమించేవాడు, విశ్వాసంతో పరిశుద్ధుల ఎడల సత్క్రియలు కూడా జరిగించేవాడు, సంఘాన్ని ఆదరించేవాడు, ప్రేమించేవాడు, విశ్వాసంతో సంఘపక్షముగా కార్యక్రమాలు ప్రభుపక్షంగా కార్యక్రమాలు జరిగించేవాడు. అందువలన ఈయనను గురించి 4వ వచనంలో నుండి ఈ విధంగా రాయబడి ఉంది. ఫిలోమోను యొక్క వ్యక్తిత్వం, నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాబట్టి ఈయన ప్రేమ, అలాగే పరిశుద్ధుల ఎడల ఈయన కలిగి ఉన్న విశ్వాసము. అంటే విశ్వాసము అని అంటే, విశ్వాసము ఎప్పుడు కూడా క్రియలతో ముడిపడి ఉంటది. క్రియలు లేకుండా విశ్వాసం ఉండదు. ఈయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే, పరిశుద్ధుల ఎడల ప్రేమ చూపుతూ ఉన్నాడు, అలాగే
అలాగే విశ్వాసముతో కార్యక్రమాలు వారి పట్ల జరిగిస్తూ ఉన్నాడు. యాకోబు పత్రికలో మనము చదివితే క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని అంటాడు కదా. ఎలాంటి క్రియలు అవి ఒకసారి మనం చదువుతాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అటు విశ్వాసం అతను రక్షింపగలదా? కాబట్టి అపోస్తలుడైన పౌలు ఫిలోమోనును ఉద్దేశించి, పరిశుద్ధుల యెడల నీవు చూపుచున్న ప్రేమ విశ్వాసమును గూర్చి అన్నాడు. అంటే విశ్వాసమునంటే విశ్వాసంతో కూడిన క్రియలు చేస్తూ ఉన్నాడు అనమాట. ఎలాంటి క్రియలు అవి? 15వ వచనం ఒకసారి మనం చదివితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, సహోదరుడు ఎవడైనా సహోదరి అయిన దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. కాబట్టి విశ్వాసంతో కూడిన క్రియలు సహోదరుల పక్షముగా చేస్తూ ఉన్నాడు. అది కూడా ప్రేమతో చేస్తూ ఉన్నాడు. అంటే ప్రేమ లేకుండా కూడా క్రియలు చేసే పరిస్థితి ఉంది అని గ్రంథం తెలియజేస్తూ ఉంది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఇక్కడ ప్రేమ లేకుండా జరిగే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి అని చెప్తారు. 3వ వచనంలో, భేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పాడు. కాబట్టి ప్రేమ లేకుండా భేదల పోషణ కొరకు ఆస్తి ఇచ్చే పరిస్థితి ఉంది, కాల్చబడుటకు శరీరాన్ని కూడా అప్పగించే పరిస్థితి ఉంది. కానీ ప్రేమ లేకపోతే దాని వలన ఉపయోగం ఏమీ ఉండదు. ఫిలోమోను యొక్క వ్యక్తిత్వంలో అతడు ప్రేమతో విశ్వాసంతో కూడిన క్రియలు పరిశుద్ధుల పక్షంగా చేస్తూ ఉన్నాడు. అది వండర్ఫుల్ క్యారెక్టర్. ఫిలోమోను యొక్క వ్యక్తిత్వము అలాంటిది. ఒకసారి ఫిలోమోను పత్రికకు వచ్చేద్దాం. 4వ వచనంలో నుండి మరలా చదువుతున్నాను. నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు యెడలను సమస్త పరిశుద్ధుల యెడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనలు యందు నీ నిమిత్తము జ్ఞాపకం చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుటవలెను. ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అన్నది కార్యకారి కావాలని వేడుకొంచున్నా. కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి క్రియలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఫిలోమోను అని చెప్పారు అపోస్తలుడైన పౌలు. 7వ వచనంలో, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములో నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగింది. కాబట్టి పరిశుద్ధులందరూ ఇతని ప్రేమను బట్టి విశేషమైన ఆదరణ పొందుతూ, అంటే విశ్రాంతి పొందుతూ నిమ్మలంగా ఉన్నారు. వారి హృదయం విశ్రాంతి పొందుతూ ఉంది. అలాంటి వ్యక్తిత్వము ఫిలోమోను. ఎందుకు అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడనంటే, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన ఆయన, సహోదరుల పట్ల ప్రేమ కలిగిన ఆయన,
విశ్వాసంతో సహోదరులకు మేలు చేసేవాడు. వారి హృదయాలు ఇతని వలన విశ్రాంతి పొందుతున్న పరిస్థితుల్లో ఈయన సత్క్రియలు ఉంటే ఇలాంటి వ్యక్తికి ఈ పత్రికను ఎందుకు రాస్తూ ఉన్నారు అని అంటే, బహుశా ఈ ఫిలోమోను ధనవంతుడు అయి ఉండొచ్చు. అందువలన ఇతనికి గతంలో ఒక దాసుడు ఉండేవాడు. ఆ దాసుని పేరు ఒనేసిము. ఈ ఒనేసిము ఫిలోమోను దగ్గర దాసుడు. అంటే ఏమి జరిగిందో ఏమో మనకు తెలియదు, కానీ అతడు ఈ ఫిలోమోనుకి కొంచెం నష్టం కలిగించి వెళ్ళిపోయాడు. పూర్వకాలము దాసుడు ఎవరైనా ఈ యజమానుడికి నష్టం కలిగిస్తే ఆ దాసుడిని శిక్షించేవారు, లేదా యజమానుడికి నష్టం కలిగించి ఏ దాసుడైనా సరే ఇంటిలో నుండి బయటికి వెళ్ళినా ఆ దాసుడిని తీసుకొని జైల్లో పెట్టేవారు. అది పూర్వకాలము ఉండే ట్రెడిషన్. ధనవంతులు సంతలో పశువులను కొనుక్కుంటున్నట్లుగా మనుషులను దాసులుగా కొనుక్కునేవారు. ఎప్పుడైతే అతడు దాసుడయ్యాడో అతనికి ఎలాంటి స్వతంత్రము ఉండదు. యజమానుడు చెప్పినట్లుగానే అతడు జీవించాలి తప్ప తనకంటూ ఒక స్వేచ్ఛాయుక్తమైన జీవితము ఉండదు. యజమానుడు ఆ దాసుడి పైన పూర్తి అధికారం కలిగి ఉంటాడు. అంటే ఆ దాసుడిని ఈ యజమానుడు ఏమైనా చేయొచ్చు. చివరికి ప్రాణం తీసినా సరే ఈ యజమానుడికి ఏ నష్టమో, అంటే చట్టపరంగా ఎలాంటి ఇది ఉండదు. అలాంటి రైట్స్ ఉంటాయి యజమానుడికి దాసుడి మీద. పూర్వకాలం ఉండే పరిస్థితి అది. ఈ ఒనేసిము దాసుడు, ఫిలోమోను యజమానుడు. కానీ ఈ ఫిలోమోను ఎలాంటి యజమానుడు అని అంటే, ఆనాటి కాలంలో లోకంలో ఉంటున్న యజమానుడు లాంటి వాడు కాడు. మొట్టమొదటిగా ఫిలోమోను క్రైస్తవుడు, అంటే ప్రభువును వెంబడించేవాడు. రెండవ సంగతి, అతడు ప్రేమతో సహోదరుల పట్ల కార్యక్రమాలు జరిగించేవాడు. సంఘం ఆయన ఇంటి దగ్గర కూడుకుంటూ ఉంది. ఇలాంటి యజమానుడికి అతడు నష్టం కలిగించాడు, జైలు పాలయ్యాడు. అపోస్తలుడైన పౌలు అదే సమయంలో రోమా చెరసాల్లో ఉన్నాడు. అంటే రోమా పట్టణంలో చెరవాసిగా ఉన్నాడు. అంటే అతనికి అద్దె ఇంట్లో 2 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఈ ఒనేసిము పౌలుకు పరిచయం అయ్యాడు. అది ఎలా జరిగిందో మనకు తెలియదు, కానీ దేవుడు తన కృప వలన జరిగించిన కార్యక్రమం ఒనేసిము పట్ల. పౌలుకు పరిచయం అయితే పౌలు ఒనేసిముకు సువార్తను ప్రకటించాడు. ఒనేసిముకు సువార్తను ప్రకటిస్తే ఒనేసిము ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు యొక్క శిష్యుడయ్యాడు, అంటే క్రైస్తవుడు అయ్యాడు అన్నమాట. ఆ సంగతిని ప్రస్తావిస్తూ ఉన్నాడు. చదువుతాం 8వ వచనంలో నుండి. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నది. ఒక యుక్తమైన సంగతిని ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు తెలియజేస్తూ ఉన్నాడు. వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను అన్నాడు. నేను వృద్ధుడిని అయిపోయాను, ఇప్పుడు ఖైదీగా ఉన్నాను.
ఈ వృద్ధాప్యంలో ఖైదీగా ఉన్నటువంటి నాకు ఆత్మ సంబంధంగా ఒక కుమారుడు జన్మించాడు. అంటే నేను ఆయనకు సువార్తను ప్రకటించి సత్యవాక్యం వలన దేవుని కృపలో కన్ను. ఆయన పేరు ఒనేసిము అని చెప్పాడు అనమాట. ఆ ఒనేసిము కోసము నీకు తెలియజేస్తూ ఉన్నాడు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. గతంలో అతడు నీకు ఉపయోగం లేనివాడు, నష్టం కలిగించి వెళ్ళిపోతే పట్టించుకోలే, లేకపోతే అతనికి నష్టం కలిగించి వెళ్ళిపోతే అతడు శిక్షాపాత్రుడిగా వదిలేసాం. ఇప్పుడు పరిస్థితి వేరే. ఫిలోమోను అతడు నా బంధకాల్లో నేను కరీను నా కుమారుడు అన్నాడు. ఎలా కుమారుడు అయ్యాడని అంటే అపోస్తలుడైన పౌలు అతనికి సత్య సువార్తను ప్రకటించి అతన్ని ప్రభు వైపు మళ్ళించాడు. అతడు క్రైస్తవుడు అయ్యాడు అనమాట. ఇప్పుడు పరిస్థితి వేరైపోయింది. గతంలో నిష్ప్రయోజనమైన నీ దాసుడు ఇప్పుడు నీకు ప్రయోజనమైన వాడు. నీకు మాత్రమే కాదు, నాకు కూడా ప్రయోజనమైన వాడు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత ప్రభువైన యేసు ఆయన రక్తంతో ఒక మనిషిని కొన్న తర్వాత ఆ మనిషి యొక్క భౌతికమైన బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా, అంటే అతడు దాసుడా యజమానుడా, లేకపోతే ఆ వ్యక్తి పురుషుడా స్త్రీనా, లేకపోతే ఆ వ్యక్తి అన్యుడా యూదుడా, ఇలాంటి దేనితోని సంబంధం లేకుండా క్రీస్తు యేసు యొక్క రక్తంతో కొనబడిన ఒక వ్యక్తి ప్రయోజనమైనటువంటి వ్యక్తి. దేనిని బట్టి అనంటే నిన్ను రక్షించటానికి, నిన్ను విమోచించటానికి ప్రభువైన యేసు ఎంత మూల్యం చెల్లించారో ఆ వ్యక్తిని రక్షించటానికి ప్రభువైన యేసు అంతే మూల్యాన్ని చెల్లించారు. అది ఆయన అమూల్యమైనటువంటి రక్తం. దాని వెనుక దేవుని ప్రేమ ఉంది, ప్రభువైన యేసు యొక్క త్యాగము ప్రేమ ఉంది, దేవుని యొక్క సంకల్పం ఉంది. అందువలన ఎవరు తృణీకరింపబడటానికి వీలు లేదు. క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కొనబడిన ప్రతి వ్యక్తి కూడా. అందువలన అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకి ఏమని తెలియజేస్తూ ఉంటాడంటే, ఇదిగో అతడు దాసుడే. సాధారణంగా దాసుడు అని అంటే యజమానులకు చిన్న చూపే. యజమానులకు వాళ్ళంత ప్రయోజనమైన వారు కాకపోవచ్చు, విలువైన వారు కాకపోవచ్చు. కానీ ఇప్పుడు అతడు క్రైస్తవుడు అయ్యాడు. అందువలన అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. అతడు నీకును ప్రయోజనకరమైన వాడు. నీ దాసుడే, కానీ నీకు ప్రయోజనకరమైన వాడు అనే సంగతిని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి మనము గలతీయులకు రాసినటువంటి పత్రికను చదివితే, దేవుని యొక్క సంకల్పంలో మనుషుల మధ్య ఐక్యత క్రీస్తు ప్రభు యొక్క రక్తము స్థాపించింది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో నుండి, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎవరెవరు? మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు అని చెప్పాడు. 28వ వచనం, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. కాబట్టి భేదము లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా దేవుడు ప్రతి ఒక్కరిని కుమారులుగా స్వీకరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు యూదుడని క్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని కూడా లేదు.
మీరందరూ క్రీస్తు యేసునందు ఏకమై ఉన్నారు అంటే, అందువలన అలాంటి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకి ఏం తెలియజేస్తూ ఉన్నాడనంటే, అతడు గతంలో నీకు నిష్ప్రయోజకమైన వాడే కాదనట్లే, కానీ ఇప్పుడు అతడు క్రైస్తవుడు. అందువల్ల ఇక మీదట అతడు నిష్ప్రయోజకమైన వాడుగా ఎంచొద్దు, అతడు ప్రయోజనమైన వాడు. ఎవరెవరికి? నాకు ప్రయోజనమైన వాడు, నీకు కూడా ప్రయోజనమైన వాడే అని తెలియజేస్తూ ఉన్నాడు. చదువుతాం ఫిలోమోను పత్రిక 10వ వచనాన్ని మరలా ఒకసారి మీకు చదివి 11వ వచనాన్ని. అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడే. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను అని. అతనికి నాకు ఉండే సంబంధం ఏంటంటే, అతడు నా ప్రాణం వంటి వాడు. ప్రాణం వంటి వాడు. ఎలాగ ప్రాణం వంటి వాడు అయిపోయాడు? ఎలాగ ప్రాణం వంటి వాడు అయిపోయాడు అంటే, క్రీస్తు ప్రభు యొక్క రక్తము స్థిరపరిచిన బాంధవ్యం అది. ప్రభు యొక్క త్యాగ ఫలితము ఏర్పాటు చేసిన సమాధానం యొక్క నిజరూపమైంది. అందువల్ల అతడు నా ప్రాణం వంటి వాడు అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు వృద్ధుడిగా ఉన్నాడు, పైగా ఖైదులో ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు. ఈయనకు ఒక అటెండర్ అవసరం, అంటే ఈయనకు ఒక సహకారం అవసరం. ఈయన పనులు ఈయన చేసుకోగలిగినప్పటికీ అతని వృద్ధాప్యాన్ని బట్టి, అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒకరి సహాయము అపోస్తలుడైన పౌలుకు అవసరం. వాస్తవానికి ఏం జరగాలనంటే, ఈ ఒనేసిము పౌలుకు సహకారిగా తన దగ్గరే ఉంచుకోవచ్చు, కానీ పౌలు ఆ విధంగా చేయట్లేదంట. చదువుతాం సంగతిని 13వ వచనంలో. నేను సువార్త బంధకాల్లో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలనని ఉంటుంది. గాని అసలు నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో నా వృద్ధాప్యాన్ని బట్టి ఒకరు నాకు సహకారిగా ఉండవలసిన అవసరం ఉంది. నీ ప్రేమ, పరిశుద్ధుల ఎడల నువ్వు చూపుచున్న విశ్వాసము ఎటుదో నాకు తెలుసు. ఈ పరిస్థితుల్లో నేను నీ దగ్గర ఉన్నా, నువ్వు నా దగ్గర ఉన్నా, నువ్వు ఎలా స్పందిస్తావో నాకు తెలుసు. ఎలా స్పందిస్తావనంటే, నాకు విశ్వాసంతో క్రియలను జరిగిస్తూ, దేవుని పట్ల విశ్వాసంతో నా పక్షాన కార్యక్రమాలు జరిగిస్తావు. ఆ మనసునిది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నాకు ఉపచారం చేయవలసిన వాడు అన్నావు. అయితే ఒనేసిము నీ దాసుడే, అతని మీద నువ్వు భౌతికంగా హక్కుదారుడివే. నీకు ప్రతిగా అతడు నా దగ్గరుండి ఉపచారం చేస్తూ ఉన్నాడు. అలాగూ నీకు ప్రతిగా నా దగ్గర ఉండి ఉపచారం చేయటానికి నా దగ్గరే ఉంచుకోవచ్చు, కానీ భౌతికమైన పరిస్థితులను బట్టి అతడు నీ దాసుడు, అందువలన తిరిగి నీ దగ్గరికే పంపిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. చదువుతాం 14వ వచనం. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకంగా ఉండవాలని నీ సమ్మతి లేక ఏమీ చేయటం నాకు ఇష్టం లేదు. నీ సమ్మతి లేక ఏమీ చేయటం నాకు ఇష్టం లేదు. అతడికి మీదట
దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయమును, ప్రభు విషయమును, మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను అంటూ ఉన్నాడు. ఈ ఉపకారము బలవంతంగా కాదు కానీ స్వేచ్ఛాపూర్వకంగా ఉండాలని అతన్ని నీ దగ్గరికి పంపించేస్తున్నా అని చెప్తూ, ఎందుకు పంపిస్తున్నానంటే అతడు ఇక మీదట దాసుడుగా ఉండటానికి కాదు, దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఉండటానికే దేవుడు అతనిని కొద్ది కాలము నీకు అతనికి గ్యాప్, ఎడబాటు అనేది ఏర్పాటు చేశాడు అని చెప్పేసి, నీ ఇంటికి వస్తాడు ఇక్కడ ఓనేసిము, నేను పంపించేసిన తర్వాత ఎలా చూడాలి ఆయన్ని? నీకు నష్టం కలిగించి నీ ఇంటి నుంచి వెళ్ళిపోయిన దాసుడుగా చూడాలా? ఎలా చూడాలి? ఎలా చూడాలనంటే దాసుని కంటే ఎక్కువ వాడిగా, ప్రియ సహోదరుడిగా అతను చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి బాంధవ్యం మీ మధ్య ఏర్పాటు చేయటానికి కొద్ది కాలము అతడు నీకు ఎడబాటు ఏర్పడింది అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఒనేసిము దాసుడైనప్పటికీ క్రీస్తు యేసునందు సహోదరుడు. అందువలన దాసుని వలె కాకుండా దాసుని కంటే ఎక్కువ వాటిగా అతన్ని చూడాల్సిన అవసరం ఉంది ఫిలోమ. ఇంకా వారి మధ్యలో ఈ బాంధవ్యాన్ని, క్రీస్తు యేసు యొక్క రక్తము స్థిరపరిచిన బాంధవ్యాన్ని బలపరచడానికి అపోస్తలుడైన పౌలు ఇంకేం మాట్లాడుతూ ఉన్నాడనంటే 17వ వచనం, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకున్నాను. అపోస్తలుడైన పౌలు ఒకవేళ ఫిలోమోను ఇంటికి వస్తే ఎలా చేర్చుకుంటాడు? అలాగే ఒనేసిమును కూడా నువ్వు చేర్చుకో అని చెప్తూ ఉన్నాడు. అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడల, నీకేమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా హస్తములతో ఈ మాట రాయించున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములో నీవు నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. అతడు ఏమైనా నష్టం కలిగిస్తే నేనే తీరుస్తాను. అయినా నీకు నాకు మధ్యలో ఒక రుణం ఉంది. ఏం రుణం అనంటే నీ ఆత్మ విషయంలో నువ్వే నాకు రుణపడి ఉన్నావు. ఈ సత్యాన్ని తెలియచేసి ప్రభు వైపు నడిపించిన విషయంలో అపోస్తలుడి హోదాలో నువ్వే నాకు రుణపడి ఉన్నావు, కాబట్టి నువ్వు అతన్ని చేర్చుకో అని తెలియజేస్తూ ఉన్నాడు. 20వ వచనంలో, అవును సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలిగిన, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. నేను చెప్పిన దానికంటే ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయించున్నాను. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేస్తావు, నువ్వు నా మాట వింటావు అని నమ్మికతో రాస్తూ ఉన్నాను అని చెప్పాడు. అంతేకాదు, నీ ప్రార్థన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడినని నిరీక్షించుచున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధం చేయ. ఇప్పుడు ఖైదుగా ఉన్నాను, నువ్వు నా కోసం ప్రార్థన చేస్తున్నావు తెలుసు. నీ ప్రార్థన దేవుడు విని మరలా దేవుడు నీ దగ్గరకు పంపుతాడు. కాబట్టి నా నిమిత్తం బస సిద్ధం చేయ, ఏర్పాట్లు చేయ అని పత్రికను రాసి, ఈ పత్రికను కొలసి పత్రికతో పాటుగా తుకీకుకి ఇచ్చి కొలసి పట్టణానికి పంపించాడు. ఈ పత్రికతో పాటుగా
ఒనేసిమును కూడా ఇచ్చి పంపించాడు. ఇదిగో ఈ ఒనేసిముని ఫిలోమోనుకు అప్పగించేసి ఆయన చేతికి పత్రిక ఇచ్చేయి అని ఫిలోమోను పత్రికను రాసి అపోస్తలుడైన పౌలు తుకీకు ద్వారా పత్రికను ఒనేసిమును పంపించేశాడు. పంపించిన తర్వాత ఏం జరిగి ఉండొచ్చు అని అంటే, మహోన్నతుడైన దేవుడి పత్రికను గ్రంథస్థం చేసి మనం చదువుకునేటట్లుగా దీనిలో ఉన్న క్రీస్తు యేసునందు ఐక్యతను, ప్రేమను మనం గ్రహించేటట్లుగా పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేశాడు అని అంటే అది ఫిలోమోను తన దాసుడైన ఒనేసిము దాసుని కంటే ఎక్కువ వాడుగా, ప్రియ సహోదరుడుగా, ప్రయోజనమైనటువంటి వాడిగా స్వీకరించాడు అనటానికి రుజువు. కాబట్టి ఫిలోమోను ఒనేసిమును స్వీకరించాడు. పౌలు ఫిలోమోనుకు ఒనేసిముకు మధ్యలో సమాధానకరమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేశాడు. ఇది ఫిలోమోను పత్రిక యొక్క విశేషం. ఒక సంగతి ఏంటంటే, దేవుని కుమారుడు ఒక విశేషమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. మరి ఏం కోరుకుంటారనంటే సమాధానాన్ని కోరుకుంటారు. ఎలాంటి వ్యక్తుల మధ్య సమాధానము? తన తోటి సహోదరుల మధ్యలో వారి భౌతికమైన స్థితిగతులు ఏమాత్రమూ ప్రభావితం చూపకుండా వారి మధ్యలో సమాధానం ఉండాలనేది దేవుని పిల్లలు కోరుకుంటారు. అపోస్తలుడైన పౌలు ఒనేసిము తన దగ్గర ఉంటే చాలా ఉపయోగం. ఇతడు వృద్ధాప్యాన్ని బట్టి ఇతడు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు లేదా పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు అనేకులకు అక్కడ నుండి సువార్తను వ్యాపింపజేస్తూ ఉన్నప్పుడు ఇంకా విశేషమైన సంగతి ఏంటంటే, పౌలు రోమా పట్టణంలో అద్దె ఇంట ఖైదీగా ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల నుండి చాలా మంది వచ్చి పౌలును కలుసుకుంటూ ఉండేవారు. అలాగే కొలస్సీ పట్టణం నుండి ఎపఫ్రా వెళ్ళాడు అని మనం చూసాం కదా కొలస్సీ పత్రిక చదువుతున్నప్పుడు. అలాగే చాలా మంది వచ్చి పౌలును కలుసుకుంటూ ఉండేవారు. ఫిలిప్పీ పట్టణంలో నుండి ఎపఫ్రోదితు అని ఆయన వస్తాడు. వీళ్ళందరూ వచ్చి కలుసుకుంటూ ఉంటారు. రోమా పట్టణంలో ఉన్న వాళ్ళు కలుసుకుంటూ ఉంటారు. బిజీగా ఉంటాడు పౌలు. ఇంత బిజీగా ఉండేటప్పుడు అతనికి ఒక సహకారం అవసరం. పర్సనల్ గా అతడు ఆధారపడ్డాడు. వాస్తవానికి అతడు వృద్ధాప్యాన్ని బట్టి. అయినప్పటికీ తన సౌకర్యం కంటే తనకు కలిగే భౌతికమైనటువంటి మేలు కంటే ఈ సహోదరులు సమాధానముగా ఐక్యంగా ఉండడం ప్రాముఖ్యం అని ఎంచుకున్నాడు. కాబట్టి ఫిలోమోను ఒనేసిము సమాధాన పడాలి. వారి మధ్యలో ఉన్న ఈ ద్వేషము, భేదాభిప్రాయము, తారతమ్యము తొలగిపోవాలి. ఇక ఫిలోమోను ఒనేసిమును దాసుడుగా కాకుండా సహోదరుడిగా చూడాలి. ఈ ఒనేసిము ఇక ఏమాత్రము మనసులో గిల్టీ లేకుండా తన సహోదరుడుకు ప్రేమపూర్వకమైనటువంటి పరిచయం చేయాలి. ఇలాంటి బాంధవ్యాన్ని నెలకొల్పడానికి అపోస్తలుడైన పౌలు ఈ ఫిలోమోను పత్రికను రాశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడింది. అపోస్తలుడైన పౌలు వారిద్దరి మధ్యన సమాధాన పరుస్తున్నాడు. కారణం ఏంటంటే ఇద్దరు దేవుని కుమారులు. దేవుని పక్షంగా కార్యక్రమాలు జరిగించేవారు. అందువల్ల ఏం చేశాడనంటే సమాధాన పరచడానికి ఇష్టపడ్డాడు.
వాళ్ళ మధ్య ఎలాంటి బాంధవ్యం తర్వాత స్థిరపడి ఉన్నదని నా నమ్మకం. అంటే ఫిలోమోనుకు ఒనేసిముకు మధ్యలో వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాంధవ్యం క్రీస్తు యేసుకు సేవ చేసినట్టుగా ఒనేసిము తన ప్రియ సహోదరుడైన ఫిలోమోనుకు తన యజమానుడి కంటే ఎక్కువగా, అంటే భౌతికంగా తన యజమానుడి కంటే ఎక్కువగా ప్రభువునకు సేవ చేసినట్లుగా చేస్తున్నాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, ఇది ఆ ఊరికి వెళ్ళిన పత్రికే. కొలస్సీలకు రాసిన పత్రికలో దాసునికి యజమానుడికి ఉన్న బాంధవ్యాన్ని చెప్తూ ఉన్నారు. 3వ అధ్యాయం 22వ వచనం. దాసులారా, 3వ అధ్యాయము 22వ వచనం. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారమైనట్టు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడచ్చు శుద్ధాంత కర్మలు గలవారు శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైన ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలమును పొందుదుమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. కాబట్టి ఈ మాటలో ఒనేసిము తన జీవితానికి అన్వయించుకొని ఉండొచ్చు. ఫిలోమోను దగ్గరికి వెళ్ళి ఈ రూపంగా ఫిలోమోనుతో తన ఆత్మ సంబంధమైన బాంధవ్యాన్ని కొనసాగించాడు. మరి ఒనేసిము ఫిలోమోను ఏం చేస్తుంటాడు? అసలే అతడు ప్రేమ కలిగిన వాడు, పరిశుద్ధుల పట్ల విశ్వాసంతో కూడిన క్రియలు జరిగించేవాడు. అపోస్తలుడైన పౌలే ప్రత్యేకించి అతడి ప్రేమతో కూడినటువంటి క్రియలు, పరిశుద్ధుల హృదయములు అతని ద్వారా విశ్రాంతి పొందుతున్న సంగతిని ప్రశంసించిన కారణాన అతని స్పందన ఒనేసిము పట్ల ఈ విధంగా ఉండొచ్చు. 4వ అధ్యాయం 1వ వచనం. యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసులు ఎడల చేయడి. కాబట్టి ఏది న్యాయమైనదో, ఏది ధర్మానుసారమైనదో, అంటే దేవుని చిత్తాన్ని బట్టి ఏది న్యాయమైనదో ధర్మానుసారమైనదో దానిని ఈ ఒనేసిము పట్ల జరిగించి చేర్చుకొని ఉంటాడు. అలాంటి బాంధవ్యం వారి మధ్య స్థిరపరచబడింది. దేవుని కుమారుడిగా, క్రీస్తు యొక్క స్వారూప్యత కలిగిన వాడిగా అపోస్తలుడైన పౌలు ఈ బాంధవ్యాన్ని వారి మధ్యలో స్థిరపరిచాడు. ఇది ఫిలోమోను పత్రిక యొక్క విశేషం. ఎవరిని తృణీకరించడానికి లేదు. క్రీస్తు యేసునందు దాసుడని స్వతంత్రుడని భేదం లేదు. వారు క్రీస్తు యేసునందు ఏక శరీరం, అంటే ఒక శరీరంలో అవయవాలై ఉన్నారు. భేదాభిప్రాయాలకి భిన్నాభిప్రాయాలకి హెచ్చు తగ్గులకు చోటు లేని పరిస్థితిలో క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో వారిద్దరూ అవయవాలై ఉన్నారు. ఇది ఫిలోమోను పత్రిక యొక్క విశేషం. స్థానిక సంఘాల్లో కూడా భౌతికమైన స్థితిగతులను బట్టి వ్యత్యాసం చూపరాదు. ధనికుడు పేదవాడని గాని, లేకపోతే విద్యావంతుడు విద్యావిహీనుడని గాని సహోదరుల మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయానికి తావులేదు. ప్రతి ఒక్కరూ ప్రయోజనమైన వారు. ఆ సంగతి ఫిలోమోను పత్రిక స్థాపిస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రయోజనమైన వారు. వారు భౌతికంగా కనబడే స్థితి కంటే క్రీస్తు యేసునందు
వారి స్థితి అధికము. ఏంటనంటే ఫిలోమోనుకు ఒనేసిముకు పోల్చి చూస్తే ఫిలోమోను దగ్గర ఒనేసిము దాసుడు, అది భౌతికమైన స్థితి. కానీ క్రీస్తు యేసునందు ఒనేసిము స్థితి దానికి మించినదై ఉంది. అంటే అతడికి మీదట దాసుడు కాదు, దాసుని కంటే ఎక్కువ వాడు అన్నాడు. ఏంటి మించిన స్థితి అని అంటే ప్రియ సహోదరుడు అని చెప్పాడు. కాబట్టి ఆ సహోదర బాంధవ్యం క్రీస్తు యేసునందు స్థిరపరచబడాలి. ప్రతి ఒక్కరి హృదయాల్లో దాన్ని స్థిరపరచడానికి మహోన్నతుడైన దేవుడు ఈ ఫిలోమోను పత్రికను మనకు అందుబాటులో ఉంచారన్నమాట. సహోదరుల మధ్య ఐక్యత, సహోదర భావం, ఏకత్వం, ఏక మనసు, ఏకభావం, ఏక తాత్పర్యం, భిన్నాభిప్రాయాలకు, ద్వేషాలకు, హెచ్చుతగ్గులకు ఏ మాత్రమూ తావులేని పరిస్థితి క్రీస్తు ప్రభు సంఘంలో దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఫిలోమోను పత్రిక నుండి మనము చూడగలిగిన ప్రాముఖ్యమైన అంశం.